కృష్ణగిరి కమనీయ రమణీయ పరిణయ మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం. స్వామి అమ్మవార్లు పల్లకీ సేవ ద్వారా మనలందరినీ కూడా అనుగ్రహించారు. ఇంత దివ్యమైన పర్వదినాన అనేక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులకు, కైంకర్యాలకు, కళ్యాణోత్సవాలకు నెలవుగా మారుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలను భక్తులందరూ కూడా సెల్ఫీల ద్వారా, వీడియోల ద్వారా నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి మీరంతా కూడా చక్కటి సెల్ఫీలను, ఫోటోలను దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియా ద్వారా మన భక్తి ఉద్యమాన్ని, భక్తి టీవీ కోటి దీపోత్సవ వైభోగాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని, మన సదాచారాలను ప్రపంచవ్యాప్తం, విశ్వవ్యాప్తం చేద్దాం. మీరు దిగిన సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్స్, వీడియోలు అవన్నీ కూడా హ్యాష్ట్యాగ్ కోటి దీపోత్సవం టైప్ చేసి అప్లోడ్ చేయండి. తద్వారా మన భక్తి ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం. ఇక రేపటి కోటి దీపోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అత్యంత అరుదైన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. కోటి దీపాల వెలుగుల్లో రేపు గురువారాన్ని పురస్కరించుకొని ఆ షిరిడి సాయినాథుడు నిజ పాదుకలను దర్శించుకునే అపూర్వ భాగ్యం. షిరిడి క్షేత్రం నుంచి స్వయంగా విచ్చేస్తున్న సాయి పాదుకలను దర్శించి ధరించే అపూర్వ అవకాశం. సాయి పాదుకలు మాత్రమే కాదు, బాబా తన చివరి ఘడియల్లో భక్తురాలైనటువంటి లక్ష్మీబాయి షిండేకి ఇచ్చిన 9 నాణేలను కూడా ఈ వేదికపై దర్శించుకోవచ్చు. అంతేకాదు, మీ అందరి చేతుల మీదుగా సాయి పాదుక పూజ అత్యంత విశేషంగా జరిపించుకోబోతున్నాం. సాయి పాదుక పూజ అనంతరం కమనీయం రమణీయం అనేంత రీతిలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపించుకోబోతున్నాం. ఇక ఈనాటి కోటి దీపోత్సవంలో అద్భుతమైన ప్రవచనామృతాన్ని అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మధుర భారతి ఆచార్య మల్లాపురగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి ఆత్మీయ సత్కారం. చివరి ఘడియల్లో భక్తురాలైన లక్ష్మీబాయి షిండేకిచ్చిన 9 నాణ్యాలను కూడా ఇక్కడ దర్శించుకుని ఆ తర్వాత మీ అందరి చేతుల మీదుగా సాయి పాదుక పూజ మీ అందరి చేతుల మీదుగా జరిపించుకోవచ్చు. తదనంతరం